హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పాతకాలంలో రైస్తో పాటు చాలా ఎక్కువగా తినే డిష్ జొన్న రొట్టి. అది చాలా చాలా హెల్దీ అండ్ ఇప్పుడు అది తినడం చాలా తగ్గించారు. దానికి మెయిన్ రీజన్ అది చేయడం రాక, నాకు కూడా సరిగా చేయడానికి రాదు. సో నేను కానీ తినడం చాలా ఇష్టం. ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఒక ఈజీ వేని కనుక్కున్నాను. అదే మీకు చూపించాలనుకుంటున్నాను. సో దానికోసం ఈక్వల్ మనం ఎంత పిండి అయితే ఇవి చేద్దాం అనుకుంటున్నామో దాని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ని ముందు ఒక గిన్నెలో పోసుకొని అది వేడైన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పిండిని వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి అది బాగా మిక్స్ చేసి ఒక 5 minutes మూత పెట్టేయాలి. 5 minutes అది ఆవిరికి కొంచెం కుక్ అయిన తర్వాత ఇంకో ప్లేట్లో వేసుకొని దాన్ని బాగా తడుపుకోవాలి. అప్పుడు మనకు అది చపాతీ పిండి డో లాగా అయిపోతుంది. సో దాన్ని 5 minutes మంచిగా నీట్ చేసుకుంటే చేసేటప్పుడు విరగకుండా మంచిగా వస్తుందంట. సో ఇప్పుడు అది మనం నార్మల్ చపాతీ లాగా చేసుకోవచ్చు. ఒకవేళ చేయితో చేసుకోవడానికి ఓకే అయితే ఇష్టం అంటే చేయడానికి వచ్చేది చేయితో చేసుకోవచ్చు, లేదంటే మీరు చూస్తున్నట్టు చపాతీ లాగా కూడా చేసుకోవచ్చు. ఇంకా బాగా నీట్ చేస్తే అది రౌండ్గా కూడా వస్తుంది. అంతే, ఇది పెనంలో వేసేసి 2 sides మంచిగా కాల్చుకోవచ్చు. అండ్ మనం పిండి ఎక్కువగా వాడి చేస్తాం కాబట్టి ఒకసారి పెంకు మీద వేసుకున్న తర్వాత దాని చిన్న క్లాత్తో కానీ చేతితో కానీ వాటర్ చల్లుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇది ట్రెడిషనల్ వే అయితే అస్సలు కాదు, కానీ తినడానికి ఇష్టం ఉండి చేసుకోలేక లేక ఫీల్ అవుతున్న వాళ్ళు ఈ మెథడ్లో ఈజీగా చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను ఈ రొట్టెతో పాటు కాంబినేషన్లో పాలకూర పప్పు చేశాను. అది కొంచెం డిఫరెంట్గా, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ దీనికోసం రెగ్యులర్గా కందిపప్పుతో చేసుకుంటాం కదా, నేను కందిపప్పు కాకుండా పెసరపప్పు అండ్ కొంచెం శనగపప్పు ఒక 1/2 hour నానబెట్టాను. ఇది కుక్కర్లో కాకుండా ఓపెన్ పాట్లో చేశాను. సో ఫస్ట్ నానబెట్టిన పప్పుని కొన్ని వాటర్ వేసి ఒక 10 minutes బాయిల్ చేయాలి. ఇది ఏమవుతుందంటే పెసరపప్పు చాలా మెత్తగా అయిపోయి అండ్ అక్కడక్కడ శనగపప్పు అలాగే ఉండి నోటికల్లా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో అది 10 minutes పెట్టిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్, పసుపు, పాలకూర, ఉప్పు వేసుకుంటే రెడీ అయిపోతుంది. అంతే. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.